శ్రీకాళహస్తీశ్వరాయ నమః. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి. ఇది శ్రీకృష్ణదేవరాయలు గారు కట్టించిన మండపం, కళ్యాణ మండపం, ఉత్సవ మండపం అని వందల సంవత్సరాలు అయిపోయింది. రకరకాలుగా చెప్తున్నారు. ఉత్సవ మండపం అని ఈ అద్భుతం శ్రీకృష్ణదేవరాయలు గారు కట్టించిన ఒక అద్భుతం. ఆ ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం భూమి మీదకి వచ్చి ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం అరుణాచలంలో ఎట్టో ఇంద్రుడు ప్రతిష్ఠిస్తాడు, అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతిష్ఠిస్తాడు. ఇంద్ర శివలింగం అంటారు దీన్ని. ఇది కనిపించేదే పొగడ వృక్షం, దేవతా వృక్షం. రెండు ధ్వజస్తంభాలు, యుగాల నాటిది రాతి స్తంభంతో ఉన్న ధ్వజస్తంభం, శాస్త్రోక్తంగా మళ్ళీ కట్టిన బంగారు తాపడంతో కట్టించిన మళ్ళీ ఒక గాలిగోపు ధ్వజస్తంభం. శ్రీకాళహస్తి భూలోక కైలాసం శ్రీకాళహస్తి. మనం ఇప్పుడు చూస్తున్నది శ్రీకాళహస్తి భూలోక కైలాసం. దీన్ని పొగడ వృక్షం అంటారు. ఈ పొగడ వృక్షానికి పూజలు చేసిన వాళ్ళు మహామహిమానవుతైన ఎక్కడా ఉండదు. శ్రీకాళహస్తీశ్వరుని తీర్థ ప్రసాదాలు. ఈ పుణ్యక్షేత్రాన్ని ఎప్పటి నుంచో తీయాలని, ప్రేక్షకులకు చూపించాలని చాలా తపంతో ఒకసారి పూర్తిగా తీసేశాను. చాలా గర్భగూడెం పెట్టి దాకా తీశాను. కానీ ఆ పరమేశ్వరుడు నా మనసులో చేరి వద్దు, యూట్యూబ్లో దీన్ని పెట్టద్దు అని ఆ రోజు అనిపించి చెప్పాడు. అందుకే ఆ రోజు దాన్ని డిలీట్ చేయాల్సి వచ్చింది. ఈ మహత్తరమైన పుణ్యక్షేత్రాన్ని చూడడానికి ఒక 24 గంటలు చాలవండి. కొన్ని వేల శివలింగాలు ఉన్నాయి. ఈ దివ్య శివలింగాలు చూడండి, మహత్తర లింగం. ఇటువంటి ఇక్కడ కొన్ని వేలు ఉన్నాయి. నేను 30 ఏళ్ళ నుంచి పరిశోధన చేస్తూనే ఉన్నాను ఈ దేవాలయాల మీద, చుట్టుపక్కల పరిసరాల మీద. నా జీవితమే సాగడం లేదు. నేను నెలకు ఒకసారి వస్తాను. దేవస్థానం వాళ్ళు అందరూ పరిచయమే. కన్యమాల గణపతి, అంజంజ గణపతి అంటారు. అన్నీ ఇక్కడ గణపతులు 20 మంది గణపతులు ఉన్నారు. బాల గణపతిని, సుందర గణపతిని, అప్పర్ గణపతిని. ఇది అంజంజి గణపతి
కన్యమూల గణపతి. ఇంకా ఎన్ని గణపతులు ఉన్నాయి చూద్దారండి. ఇది 3వ గాలి గోపురం, తిరుమంజేశ్వర గోపురం. ఇక్కడి నుంచి దిగితే పాతాళ వినాయకుడి కాడికి పోతాం, జల వినాయకుడి కాడికి. శ్రీ అగస్త్య మహాముని ఇక్కడ ఉన్నాడు కొంతకాలం. ఈ అగస్త్య మహాముని వారు ఇది విగ్రహం. శ్రీ వల్లి దేవస్థానం సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం. అద్భుతం, అమోఘం, అపూర్వం. ఏ మహానుభావుడిని తలుసుకుంటాం. పూజారి గారు ఒకరు అనుకూలిస్తారు, కొంతమంది ఇది అంటారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు. మనం 10 మందికి చూపించాలన్నదే కోరిక, తపన. ఇక్కడి నుంచి చూస్తే అక్కడ ఒక అద్భుత శివలింగం, కాశీ శివలింగం ఉంది. సాక్షి గణపతి. మనం ఇక్కడికి వచ్చామనే దానికి ఈయన సాక్షి గణపతి.